న్యూస్ అవర్ అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు ఆయన సతీమణి నారా భువనేశ్వరి లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 5 వరకు ఈ వ్యక్తిగత పర్యటన కొనసాగనుంది. ఎల్లుండి భువనేశ్వరి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకోనున్నారు. గతంలో ఈ పురస్కారాన్ని అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ తరపున గోల్డెన్ పికాక్ అవార్డును స్వీకరించనున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీ కానున్నారు. ఈ నెల 6న సీఎం దంపతులు తిరిగి స్వదేశానికి రానున్నారు. ఏపీలో ధాన్యం కొనుగోళ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఖరీఫ్ సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 రైతు సేవా కేంద్రాలు, 2,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమవుతుందని అన్నారు. కార్తీక మాసం వేళ భక్తి టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి కాంతుల మహాయజ్ఞం కోటి దీపోత్సవం నేత్రపర్వంగా సాగుతోంది. తొలి రోజు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియానికి భక్తులు భారీగా తరలివచ్చారు. నగరంలోని అన్ని దారులు ఎన్టీఆర్ స్టేడియం వైపే సాగాయి. కోటి దీపోత్సవ ప్రాంగణం ఇలా కైలాసాన్ని తలపించింది. ప్రమిద కాంతులతో శతకోటి వెలుగులు నింపింది. మాజీ మంత్రి కేటీఆర్ పై సెటైర్ వేశారు సీఎం రేవంత్. సొంత చెల్లిని చక్కగా చూసుకుని వారు జూబ్లీహిల్స్ లో చెల్లి సునీతమ్మను గెలిపించాలని కోరుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆస్తులు పంచాల్సి వస్తుందని చెల్లిని పక్కన పెట్టిన వారు కూడా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేరస్తులే రాజకీయ పార్టీలు పెట్టి రాజకీయ అండతో యథేచ్ఛగా నేరాలు చేయడం తానెప్పుడు చూడలేదన్నారు చంద్రబాబు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తులను చూడలేదన్నారు సీఎం. కాశీబుగ్గ తొక్కిస్లాట ఘటనలో గాయపడ్డ వారిని పరామర్శించారు మంత్రి నారా లోకేష్. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను కలిసిన మినిస్టర్ ఘటన ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అలాగే బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్ అడిగి తెలుసుకున్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు లోకేష్. అంతకుముందు తొక్కిస్లాట జరిగిన ఆలయానికి వెళ్లి అక్కడి పరిస్థితుల్ని ఆయన పరిశీలించారు. చిత్తూరు జిల్లాలో ప్రమాదం తప్పింది. చౌడేపల్లి మండలం కాగితి గ్రామంలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో పూజ చేసి బైక్కు హారతి ఇచ్చే క్రమంలో మంటలు అకస్మాత్తుగా చెలరేగాయి. ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి రేవులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి కాకా హోటల్లో గ్యాస్ స్టవ్ వెలిగిస్తూ ఉండగా సిలిండర్ పేలింది. స్థానికులు అప్రమత్తమై హోటల్లో ఉన్న మహిళను బయటకు తీసుకురావడంతో ముప్పు తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. తెలంగాణలోని అన్ని వృత్తి విద్యా కాలేజీలు నిరవధిక బంద్కు వెళ్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో 300 కోట్లు ఇచ్చారని, 900 కోట్లు దీపావళికి ఇవ్వాలని అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల చైర్మన్ రమేష్ బాబు. విజిలెన్స్ పేరుతో తమను బెదిరిస్తోందన్నారు. సర్కారు ఇవాళ నిర్ణయం తీసుకోకపోతే రేపటి నుంచి బంద్ తప్పదన్నారు. ముంబై ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 47 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి మత్తు పదార్థాలు తీసుకొచ్చిన 5గురిని అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లో పర్యటించారు ప్రధాని మోడీ. 14,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు. రాయ్పూర్లో స్కూల్ పిల్లలతో ముచ్చటించిన ప్రధాని వారికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు స్కెడ్యూల్ ఖరారు కావడంతో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జోరు పెంచారు. ప్రచారంలో ఆయన హోరెత్తిస్తున్నారు. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి
ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. హామీల అమలు సాధ్యాసాధ్యాలపై స్పందిస్తూ తనకు వయసు లేకపోవచ్చు గానీ పరిణితి ఉందన్నారు తేజస్వి. బీహార్ను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో తాను ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎలక్షన్స్ లో తమ పార్టీకి 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రజలు తమను తిరస్కరిస్తే 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. హిందీ భాషా వివాదంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ, ఇంగ్లీష్ భాషలు పిల్లల్లోని నైపుణ్యాలను బలహీనపరుస్తున్నాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాతృభాషలోనే ఆలోచన విధానం ఉంటుందని అన్నారు. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్డీఏ సర్కార్ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. నకిలీ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తోందని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించలేకపోవడంతోనే ఓట్ల చోరీకి పాల్పడుతోందని బీజేపీపై మండిపడ్డారు.